Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ప్రేమ అనే ఈ ప్రపంచంలో నాది అనుకునేటట్టు ఒక్క పిల్ల లేదు దేవుడా. ఎందుకో నిన్ను చూసాక గురుతే లేదు నాకింకా. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గాయస్. అందులో అయితే లింక్ క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. సో వీడియో అయితే హై లెవెల్లో ఉంది. అలాగే గాయస్ ఇన్స్టాగ్రామ్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలామంది జాయిన్ అయితే అయిపోయారు. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింకులు ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ మనం ఈ వీడియో క్రియేట్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుంచి సింపుల్గా విత్ ఇన్ 1 minute నుంచి మీరు 2 minutesలో వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫైల్స్ అండ్ వీడియో డెమోస్ అన్నీ నేను అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని 2 minutes నుంచి 5 minutesలో వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే గైస్ మన పబ్జీ మీద ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అంటే పబ్జీ ఆడుతుంటారు కదా, సో మీరు కూడా నాతో పాటు ఆడొచ్చు గైస్. ఆ యొక్క మై పబ్జీ ఛానల్ లింక్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి విజిట్ చేయండి. సో అందులో ఉన్న ఇంకా నేను ఏమేమి చెప్పానో అవి ఫాలో అవ్వండి. ఇంకా నాతో పాటు మీరైతే ఆడొచ్చు అనమాట గాయస్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను kinemaster అని. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి గైస్ చాలా మనకు 7 రేషెస్ వస్తాయి. ఈ 7 రేషెస్ మనకు అస్సలు అవసరం లేదు. ఎలా క్రియేట్ చేస్తారు బ్రో అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఏం లేదు గైస్, నేను విత్ ఇన్ సెకండ్స్లో ఇంకా ఆల్మోస్ట్ నేను వాడిన మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడనే ఇస్తాను గైస్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఓకే. సో వన్స్ ఫస్ట్ ఈ రేషియో కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్వైప్ చేయండి. సో కింది స్వైప్ చేస్తే ఇక్కడ మనకు ఇన్పుట్ ప్రాజెక్ట్ అండ్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే. సో దీని మీద టచ్ చేయండి గైస్. టచ్ చేస్తున్న ఇక్కడైతే మీరు చూడొచ్చు నా దగ్గర 2 folders అయితే ఉన్నాయి. ఈ ఫోల్డర్ ఇక్కడ మనకు చూడండి, మనకు ట్రెండింగ్ లవ్ ప్రపోజల్ అని ఇక్కడ నేను ఒక ఫోల్డర్ మీద టచ్ చేస్తున్నా చూడండి. ఈ ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింది ఓకే. సో ఆ లింక్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి మీకు ఎటువంటి వీడియోస్ ఫోటోస్ ఆ మెటీరియల్స్ ఏవి కనిపించవండి మీరు డౌన్లోడ్ చేసినా కూడా ఓకే. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ kinemaster ఓపెన్ చేసేసి నేను చెప్పిన ప్రాసెస్లోకి కైన్ ఫైల్ అనే ఆప్షన్లోకి వచ్చేసేయండి. సో ఇంకా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లోకి ఇక్కడ మనకు ఫోల్డర్స్ వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ అని నేను ఒకటైతే క్రియేట్ చేసుకున్నా. మీరు కూడా డౌన్లోడ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి ఈ ఫోల్డర్ను సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని వచ్చేసి. సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ మీరు ఇమేజెస్ అండ్ మీరు ఇమేజెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టెంప్లెట్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్రోమాకి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఏమి లేదు. విత్ ఇన్ 1 minute నుంచి 2 seconds లోపలే మనకు ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క వీడియో అనేది నేను ఏవైతే యూజ్ చేశానో ఆల్మోస్ట్ ఫోటోస్ వీడియోస్ లిరిక్స్ అన్నీ వచ్చేస్తాయి గైస్ ఓకే. సో సింపుల్ విత్ ఇన్ 2 నుంచి 3 seconds లోపలనే ఇక్కడ యాడింగ్ అయిపోతాయి ఓకే. సో చూడొచ్చు నేను ఏవే ఫొటోస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. సో ఇంకా మీరు ఏం చేయాలి, ఇక్కడైతే వీళ్ళ ఇమేజ్ ఉన్నాయి, మా ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి బ్రో అని మీకు అయితే డౌట్ రావచ్చు. సో ఏం లేదు గాయస్, సింపుల్గా మేము ఇక్కడ కిందికి వచ్చేయండి ఓకే. సో కిందికి వస్తే ఫస్ట్ ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇమేజ్కు మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకు బ్లూ మార్క్ వస్తుంది, బీట్ మార్క్ ఓకే. సో ఈ బ్లూ మార్క్ కాడ మన ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఇప్పుడు మనకు ఒక్కోసారి బ్యాక్ ఇద్దాం. ఎందుకంటే ఫస్ట్ మీకు ఇమేజ్ చూపించాలి. ఫస్ట్ ఈమె ఫోటో వస్తుంది, ఈమె ఫోటో తీసేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి
వచ్చేసి ఇది మనకు డిలీట్ చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. అంటే ఇంకా మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకా బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ ఇవ్వాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేశాను, సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేసి ఇంకా కొద్దిగా ఈ ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ కనెక్ట్ చేసి ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఈ విధంగా డ్రాగ్ అయితే చేశాను గైస్. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ కనెక్ట్ చేసి మీకు ఎంత లెంత్ కావాలంటే ఆ ఇమేజ్ తగినంత మీరైతే పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. టిక్ అంటే మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ మనకు కరెక్ట్ ఇక్కడ వస్తుంది మళ్ళీ బీట్ మార్క్. ఓకే, సో బీట్ మార్క్ లెంత్న డ్రాగ్ చేయాలి గైస్. ఓకే, సో మళ్ళీ ఈ ఇమేజ్ ఉంటుంది కదా బీట్ మార్క్, ఇది ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒసూర్ ప్లే చేద్దాం. సో ప్లే చేసే ముందు ఆల్మోస్ట్ అన్నిటికున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇంకా అన్నీ అయితే మ్యూట్ అయితే చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒసూర్ ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి డైరెక్ట్గా మీ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది. చూడండి, వావ్ ఎక్సలెంట్. సో ఫస్ట్ మన యొక్క ఇమేజ్కి మీరు ఏం చేస్తారు, ఇన్యానిమేటర్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ కిందికి వస్తే రబ్బర్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో రబ్బర్ లెక్క వచ్చేసి మినిమం మీరు 0.5 పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఒసూర్ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్కి ఈ విధంగా వస్తుంది. ఈ ఇమేజ్ కూడా మీరు ఏం చేస్తారు, దీనికి కూడా ఇన్యానిమేటర్లో చూడండి నేను 0.5 ఇచ్చాను. ఇప్పుడు మీ ఫోటోని డిలీట్ చేయండి. డిలీట్ చేసి లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ యాక్చువల్స్ మీరు మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ ఇక్కడ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఫోటోని కూడా ఈ లెవెల్లో డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ కావాలంటే ఇలా రొటేట్ కూడా చేంజ్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వీడియోలో నేను ఇలానే చెప్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు బీట్ మార్క్ ఎక్కడ వస్తుంది అక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్. సేమ్ మీ ఫోటోకి ఏం చేస్తారు, మీ ఫోటోకి ఇన్యానిమేటర్లో వచ్చేసి మనకు కరెక్ట్గా ఇక్కడ మనకు రబ్బర్ లెక్క వచ్చేసి మనకు 0.5 పెట్టాను కదా, అక్కడ కరెక్ట్గా మీరు కూడా అంతే పెట్టే స్టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి డైరెక్ట్ ఆ యొక్క ఇమేజ్తో పాటే మీ ఇమేజ్ కూడా యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఈ ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ కూడా ఏం చేస్తారు, కొంచెం కీ యానిమేషన్ ఇచ్చాను. కీ యానిమేషన్ ఎంత ఇచ్చాను, 17.84. ఓకే, సో ఇక్కడ మనకు స్టార్టింగ్ మళ్ళీ కొంచెం ఇక్కడ మనకు 16 పాయింట్. ఓకే, సో దీన్ని డిలీట్ చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేయండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని ఇమేజ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడైతే యాడ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ను కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేశాను. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మీరు కూడా ఎంత లెంత్ ఇస్తారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఎక్కడ వస్తుంది, ఈ దీనికి కరెక్ట్ బీట్ మార్క్ మనకు అంత లెంత్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ఇచ్చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మీరు ఏం చేస్తారు, ఇన్యానిమేటర్ లెక్క వచ్చేసి సేమ్ ఆప్షన్ రబ్బర్ ఆప్షన్ ఇచ్చేయండి అండ్ మనకు మినిమం 0.5 అలా పెట్టండి, మీరు అక్కడ చూసుకొని. సో దీనికి కూడా మనకు కొంచెం కీ యానిమేషన్ అప్లై చేయాలి. కొంచెం ఇలా ముందుకు మూవ్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు కొంచెం ఇంత వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. సేమ్ ఇక్కడ మనకు కొంచెం ముందుకు మూవ్ చేయండి, అంటే మన యొక్క ఇమేజ్ని కొంచెం ఇలా స్క్రోల్ అప్ చేయండి, అంటే మినిమం కొంచెం. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి స్టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా మనకు ప్లే అవుతుంది. వావ్ ఎక్సలెంట్ కదా, ఇలా మనకు వర్క్ అవుతుంది. ఇంతే సింపుల్. ఇంకా ఇలా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ లెంత్న యాడ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి కష్టం లేకుండా ఈ యొక్క లిరిక్స్ ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు గైస్. వీడియో నచ్చితే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి ఇంకా వీడియోస్ ఇంకా గ్రాఫిక్స్ లాంటివి తీసుకొస్తాను. మీ తరపున ఒక్కటే రిక్వెస్ట్, లైక్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి గైస్. చాలామంది కూడా ఊరికే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. గంట సింబల్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇదన్నమాట. ఇంకా వీడియో సేవ్ కావాలంటే పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టి సేవ్ ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గాయస్. ఇంకా మీకు డౌట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.